కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. రే 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 ఏమైందన్నా? నాకు మళ్ళీ అదే కళ వచ్చిందిరా. ఏంటో కళ? నేను బస్ దిగి పారిపోతున్నట్టు. అయితే తిరిగి వచ్చేప్పుడు లేపు. ఏంటో ఈ కళతో బుర్ర వేడెక్కిపోతుందిరా. నీకెందుకు వస్తాయన్నా ఇలాంటి కళలు? టైం 2 అయింది, రెడీ అవ్వకుండా కళలు కంటున్నావు. కళలు అంట కళ్ళలో అయినా డబ్బు దొరికితే బాగుండు. మార్క్స్ వాళ్ళు ఫోన్ చేశారా? వాళ్ళు ఇంకా చేయలేదు. గాంధీ వాళ్ళు ఇంకా చేయలేదా? చేస్తారులే, ఇంకా టైం ఉంది కదా. వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేయి, టయానికి వస్తారు. ఇంకా వీడి పని అవ్వలేదా? వాడు మొదలెట్టిందే ఇప్పుడు. టేస్ట్గా అదే డెమోక్రసీ నుంచే. ఏం పేరు? జిన్నా. జిన్నా చెక్ చేయి ఒకసారి. ఏదో అంటుకుంది. ఎన్నిసార్లు చెప్పాలరా మెల్లగా తొడమని? ఇది పగిలేద్దాం కాదన్నా. హలో, చెప్పు మాధు. నేను నీకు ఒక మెయిల్ పంపించాను చూడు. నేను అర్జెంటుగా ఊరికి వెళ్తున్నా. ఏమైంది? ఎనీ ఎమర్జెన్సీస్? అమ్మ ఫోన్ చేసింది, నాన్నకి బాగాలేదంట. యూ చెక్ ద మెయిల్ అండ్ లెట్ మీ నో. ఓకే? నువ్వు ఇంటికి వెళ్ళి కాల్ చేయి. జస్ట్ రిలాక్స్. ఓకే? ఐ విల్. హలో, కొట్టాయంకి టికెట్ అవైలబుల్ ఉందా? ఎప్పటికి కావాలి? బుకింగా? ఏ బస్కి? ఈరోజుకా? ఒక నిమిషం, ఆ బుక్ ఇటీ. అక్కడ వెయిట్ చేయండి. ఓకే. మార్క్స్ ఫుల్ అయిపోయింది. గాంధీలో 2 సీట్లు ఉన్నాయి, లేదంటే గాడ్సే అంబేద్కర్లో ఉన్నాయి. ఏది కావాలి? ఏదో దాంట్లో బుక్ చేయండి, నేను ఒక 20 minutesలో ఉంటా. ఓకే, ఒక నిమిషం. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. సార్, స్పిన్నర్స్ 20 రూపాయలు. 20 రూపాయలు. గాడిసే వాళ్ళు కొత్త బస్సు తీసుకున్నారంట కదా. డెమోక్రసీ వాళ్ళు తీసుకుంటారంటవా? నన్ను కూడా పిలిచారు. ఎందుకు? క్లీనర్ కోసమా? క్లీనరా?
ఎన్ని రోజులని బస్సు దూడుతూ కూర్చోవాలన్నా స్టీరింగ్ పట్టుకోవాలి కదా. ఓహో, మరి మన దగ్గర పని సిగ్నల్ పడింది బండి. ఎందుకు అంత తొందరపడి తీసుకెళ్తున్నావు? నాకు చాలా ఆకలిగా ఉంది. రస్ తిందామన్నా తినివ్వలేదు. నాకు ఇష్టమైన సమోసాలు తీసుకొచ్చా. సమోసా పరోటా నీకు ఇష్టమే కదా? నువ్వు అవి ఇవి తింటూ కూర్చుంటే టైం ఎక్కడ సరిపోతుంది? నీకు ఇష్టమైన కీమా సమోసా కూడా దీంట్లో ఉంది తెలుసా? కీమా సమోసా లేదు, పరోటా లేదు, లోపల పెట్టేవి. ఓ వద్దంట, వద్దు. ఎవరు? హలో, సిగరెట్లు ఏమైనా కావాలా? అన్నా ఇంకా సిగరెట్లు కావాలా? ఉన్నాయిలే, వద్దు. వద్దంట. సీట్లు ఫుల్ అయిపోయినాయా? ఆ, సీట్లు రా, ఇంకా లిస్ట్ రాలా. డబ్బులు వచ్చే టైం ఆ ఇది. సిగరెట్ ఇటీ అన్నా. ఇదిగో, ఆ, డబ్బు చాలా అవసరం రా. నీకెందుకన్నా డబ్బు అంటే ఎంత పిచ్చి? ఆ? అసలు నీకు డబ్బు అవసరం లేదని ఎప్పుడు అనిపిస్తుంది? ముందే చెప్పు. నాకు డబ్బులే కావాలి. నీకులా నేను ఒంటరి కాదు, నాకు కుటుంబం ఉంది. ఉమ్, ఉమ్. నేను జియో సిమ్ తీసుకున్నాను రా. మిస్టర్ అవునా? వస్తాను చూడు. ఆఫర్ చూసి తీసుకున్నావా? చూశాను, 6 నెలలు ఫ్రీ కూడా. ఫ్రీగా వచ్చిందనుక తీసుకున్నావు. కానీ నువ్వు కూడా తీసుకో. హలో, జాన్నే, నేను గాడిసే క్లీనర్ని. అర్థమైంది, విషయం చెప్పు. అదే అన్న, మా బండికి బుకింగ్ సరిగా లేవు. అయితే గాంధీ బండికి పంచరో బ్రేక్ డౌన్ అయితే గాడిసేని దృష్టిలో పెట్టుకోండి అన్న, ఓకేనా? సరే సరే. ఎవరు? గాడ్సే క్లీనరు. బస్సులో జనాలు తగ్గారంట. ఆ బండికి బుకింగ్ కష్టం. హ్మ్. మనం ఎక్కాల్సింది ఈ బస్సేగా. అర్జున్ ఉన్నాడు కదా, కాల్ చేశాడు. ఏంటంటే అతను ఊరు వెళ్తున్నాడంట కార్లో. నువ్వు కూడా రావచ్చు కదా అన్నాడు. తమరేం చెప్పారు? నేనేమంటా, ఈడెవడీడు రోడ్డు మీద గోకేస్తున్నాడు. స్తోత్రం. స్తోత్రం. మనుషులకి ఏంటి మనుషులకి? వెళ్ళి బస్ చూడండి. See, he got it. So better, you like it? This is okay. How much? You like this? Excuse me, how much? 250. Yeah. ఇది బాబుకి బాగా నచ్చినట్టుంది. Better. Say bye. థ్యాంక్ యూ. బాయ్. చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు కూడా ఇక్కడ అమ్ముకోవద్దు అంటున్నారు అక్క. గుడోళ్ళు వచ్చి కొట్టి తీసేయమని చెప్పారక్క. నేను దీనికేం బాధపడినే. ఇప్పుడు బొమ్మ నమ్మకొద్దు అంటున్నారు. రేపేం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. అంతేలే. హలో, గాంధీలో బుక్ చేసుకున్నారు కదా. అవును. డెమోక్రసీ నుంచి ఫోన్ చేస్తున్నాం. ఎక్కడున్నారు మీరు? వచ్చేస్తున్నా దగ్గరలో బండి రెడీగా ఉంది, తొందరగా రండి. మనం ఎన్ని ఎదవేసాలు వేసినా నిండు కుండలాగా హుందాగా దజ్జాగా ఉండాలి. ఎండి తివారీలాగా ఎల్లహే ఆడవిడ పేరు చెప్తావు. ఇలాంటి విషయాల్లో బయటికి రాని పేర్లు ఎన్నో ఉన్నాయి కదరా బాయ్. ఇదంతా కాదురా, క్లూ ఇస్తా. జనప్రియ నాయగన్. నేను చెప్తా. దిలీప్ కాదా? చిప్స్ తీసుకో. కరెక్ట్. Democracy Travel Agency. Straight ahead, 1 kilometer. How much? 150 rupees, sir. No, thank you. Hello? హలో, డెమోక్రసీ. Yes, I'm on my way. మీరు గాంధీ బండికే కదా? హా. బండి ఏటీఎం దగ్గర ఓకే. ఉంది. మీరు గాంధీ బండే కదా? ఆ ఏటీఎం దగ్గరికి వెళ్ళండి.
నాలా అయిపోతావు. నీ ఇదే నా నెంబర్ రా. ప్రపంచంలో ఎంత పెద్ద విషయమైనా సరే మన మలయాళీలకు మాత్రం వెంకటకరణే కనిపిస్తుంది. అయ్యప్పో హరిహర సుతన అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి. అయ్యప్పో స్వామి, స్వామి. అయ్యప్ప. ఆ? స్వామియే శరణమయ్యప్ప. స్వామియే అయ్యప్పో. స్వామియే అయ్యప్పో. సీట్ నెంబర్ ఎంత 3W. హరిహర సుతన అయ్యప్పో ఆపద్ బాంధవ అయ్యప్పో అనాథ రక్షక అయ్యప్పో స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. స్వామి వచ్చేటప్పుడు బార్ల దగ్గర అక్కండి, అలా వెళ్తే చెడ్డ పేరు వస్తుంది. ఆ కేరళలో ఎప్పుడు మందు షాపులు తెరుస్తారో తెలియదు, ఎప్పుడు మోస్తారో తెలియదు. అక్కడ మద్య నిషేధం పెట్టే అవకాశం ఉందంట. ఏంటి మద్య నిషేధం? అదంతా బూటకమే. గుజరాత్లో మద్య నిషేధం పెట్టారు కదా, కేరళలో కూడా పెట్టవచ్చు. అదే అదే ఈ దోమేంటి డైనోసార్లా ఉంది. రాహుల్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఇంతకంటే పెద్ద దోమలు ఉండొచ్చు. పెద్దవాళ్ళకి అవి చిన్నగా కనిపించవచ్చు. అమ్మ ఇట్టొచ్చి కూర్చో. చల్లగాలి తగిలి జ్వరం వచ్చేస్తుంది. నువ్వు రాహుల్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు బయలుదేరేమని. చేస్తా. రాహుల్ అంకుల్ ఇంట్లో అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ అందరూ బెలూన్తో ఆడుకుంటారు, కానీ నాకు ఇవ్వరు. నాకు ఒకసారి ఇవ్వు, నేను మళ్ళీ నీకు ఇస్తా. చూసుకొని పోరా. ప్లీజ్ ఇవ్వు. చాలా కాస్ట్లీరా. జోష్ అంకుల్ వాళ్ళు మందు తాగుతారు. నాకు ఈ బస్సులో రావాలని ఉంది. పోదాం. వద్దు. లేదంటే నేను ఆ కార్లో పోనా? ఏ అది కూడా వద్దు. చూసుకోరా రే. హలో, టికెట్. ఫుల్గా మంది వేసినట్టున్నాడు బాబు. హలో. నువ్వు కూడా కార్ కొనొచ్చు కదా, మన ఇద్దరం ఎంచక్క కార్లో వెళ్ళేవాళ్ళం. మార్నింగ్ 8-9 కంటే వచ్చేస్తాం. పాప వచ్చేసిందా? సరే, ఓకే ఓకే. రే దిలీప్, వెళ్ళిపోయావా? సిగ్నల్ దగ్గర ఉన్నాను, చెప్పు. మిస్ అయిపోయావురా, మిస్ అయిపోయావు. ఏమైందిరా బాయ్, ముందు విషయం చెప్పు. ఒక పీస్ ఉందిరా, నల్ల పరుపులా ఉంది. అలాగైతే నేను తిరిగి వచ్చానా? ఏ వద్దు. ఈ పీస్ కూడా ఏముంది? సరేలే. అమ్మ కొడతాడేమో. చెప్పండి. అంబేద్కరా? అంబేద్కర్ బస్సు వెళ్ళిపోయింది కదా, మిగతా బస్సులో ఖాళీ ఉన్నాయి కదా, ఆయన టికెట్ చేంజ్. ఇది ఎప్పుడు వెళ్ళిపోయిందే, అయినా ఇది డూప్లికేట్ టికెట్. డూప్లికేటా? వేరే బస్సు ఉంది, 1000 అవుతుంది. 1000 రూపాయలా? 1000. హలో, డెమోక్రసీ నుంచి కాల్ చేస్తున్నాం. ఈరోజు 4 బండ్లు రాలేదు, ఒక బండి ఆఫ్ అయిపోయింది. ప్లీజ్. ఏంటి పోలీసులా? వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. సరే ఓకే. ఇదిగోండి.
ఆ బండి ఏటీఎం దగ్గరకు వచ్చి ఆగుతుంది, అది ఎక్కండి. మనం ఎక్కాల్సింది ఈ బస్సేగా. ఏసీ బస్సులో దొరకలేదేంటే? ఏసీలో లేవు. 2 రోజుల తర్వాత వెళ్దుగానంటే వినవుగా నువ్వు. ఏసీ బస్ నన్ను ఎప్పుడు చూడమని చెప్పావు? పిల్లలతో మాట్లాడకుండా అలా తింటా ఉంటారా ఏంటి? అన్న ఫ్రంట్ సీట్ అవైలబుల్ ఉందా? ఆ? ఈ సీట్. సరే మీరు ముందెళ్ళి కూర్చోండి, నేను చూస్తాను. థ్యాంక్ యూ. ఈ పక్క బ్యాక్ సైడ్ సీట్ నేను చూస్తాను. అమ్మ మనం ఎప్పుడు బీచ్కి వెళ్తాం? మనం ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి బీచ్కి వెళ్దాం. వాళ్ళు కూడా వస్తారా? మరి వాళ్ళే కదా మనల్ని బీచ్కి తీసుకెళ్ళేది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఆ సీట్ నాది. వెల్ మారుతా. ఈ సీట్లో కూర్చోపోతే చచ్చిపోతాడే మేడం. షీ విల్ టర్న్ ద అంటే నేను పట్టుకుంటాను, ఎక్కండి. జాగ్రత్త. ఇదిగోండి, ఆ బ్యాక్ వెళ్ళండి. హలో, నేను తీసుకున్న టికెట్ ఒరిజినల్ కాదంట. మళ్ళీ ఇంకో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. అన్నా ఏం పర్లేదు, టైం అయింది, రారా. దగ్గు ఒకటే ఇబ్బంది పెడుతుంది. మా ఓనర్ గారు ఇచ్చిన డబ్బులతో టికెట్ కొనుక్కున్నాను. ఖర్చులకు డబ్బులు ఉన్నాయిలే. పిల్లలు ఏం చేస్తున్నారు? ఏంటి? బస్ ఎప్పుడు కదులుతుంది? స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి స్వామి, అంత ఓకేనా? ఓకే స్వామి. సరే రేయ్, ఆ లగేజ్ అంతా ఎక్కించేసారా? చెప్పమ్మా. టికెట్ తీసుకుని బస్ ఎక్కాను. అమ్మ టెన్షన్ పెట్టకుండా విషయం చెప్పు. అసలు నాన్నకి ఏమైంది? ఏం అవ్వలేదు. ఎప్పుడు చూడు నాన్న నాన్న నాన్న. నేను మళ్ళీ చేస్తాలే. హలో హలో. ఏంటి ఏం చూస్తున్నావు అక్కడ? నువ్వుట్రా, నేను ఎటు కూర్చుంటాను. నువ్వుట్రా, జరగటు. అరే ఏమైందని జరగమంటున్నాను అడుగుతున్నాను కదా. చెప్పవా? ఏం చెప్పాలి? నువ్వు ఎప్పుడింతే. అవును, నేను ఎప్పుడు ఇంతే. చిరాకు వస్తుంది. నీకేదో పిచ్చి పట్టింది. నాకు పిచ్చిందని నువ్వు అంటే నాకు పిచ్చున్నట్టే. ఏమైంది? రంజాన్ మాసం ఒకటి, అన్నిటికీ దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇంకా ఎంతమంది రావాలి? రేయ్ రేయ్, ఎక్కాలి ఎక్కాలి. ఓకే బాయ్ బాయ్. అన్నా దా ఎక్కు. రండి, బ్యాగ్. టైం అవుతుంది, రండి. 1 మినిట్ ఆగురా, ఒక్క నిమిషం లైన్లో బస్ ఎక్కుతున్నా. ఆ టికెట్ తీయండి. ఇది కాదు, అది టికెట్. యెహోవా ఈ బస్సుకు రక్షణ అయి ఉండును. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. మత్తయి త్వరగా రండి, ఎక్కండి. టైం వస్తున్నా. ఇది బేలంగిని ట్రిప్ కాదు ఫాదర్, సారీ బ్రదర్. స్తోత్రం స్తోత్రం ప్రభువా, స్తోత్రం. ఓం నమో నారాయణ.
స్టార్ట్ చేయి. అందరూ ఎక్కేశారా? లేదు, ఇంకొంతమంది రావాలి. ఆఫీస్కి వెళ్ళి చూడరా. ఆ? ఆఫీస్కి వెళ్ళి చెక్ చేయ. వెటకారం ఎక్కువైపోయింది నీకు, ఆ? రేయ్, ఎలా? వయసు అయిపోయింది కానీ ఎటకారం తగ్గలేదు. నిన్ను తట్టుకోవడం అమ్మో చాలా కష్టం. బలే బలే మగాడివో బంగారు నా సామివో, బలే బలే మగాడివో బంగారు నా సామివో. దాని మీద నెంబర్ వేసావా? ఆ ప్యాసింజర్ లిస్ట్ ఇవ్వు. ఎరా తమ్ముడు, ఒక సీట్ ఖాళీ ఉంది, ఇంకొక 5 వస్తున్నారు. ఓకే. తమ్మి, ఇది ఆ పోలీస్ ఆయనకి ఇచ్చేసేయి. లాస్ట్ 3 ట్రిప్పులకి ఇవ్వలేదు. నా అలాగే మా జీతాలు కూడా కొంచెం చూడన్నా, కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ నువ్వే బాస్తో మాట్లాడు. ఇది వాళ్ళకి ఇవ్వకపోతే మన బండి నడవదు, అర్థమైందా? సరే సరే, చెప్పింది వింటాడు అన్నయ్య. ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర పికప్ ఉంది, మర్చిపోవద్దు. ఓకే. అన్న చిల్లరిస్తా అన్నా కదా? చిల్లరేం లేదురా, అన్ని నోట్లే ఉన్నాయి. ఆ సామాన్ తీసుకొని బండి దగ్గరకు వచ్చేసి. చిల్లర చూసి 2 నెలలు అయింది. Excuse me, is this the bus to Pelican? Sorry, Pelican. రే ఎక్కడ తెచ్చారు? ఇంటి చూడు. వస్తున్నా. రండి. Hi. Is this the bus to Palakkad? Yes, Palakkad. Okay. And where do I put my luggage? This will keep under the bus. Under the bus? Under ante local kaadu ikkada. Here. Okay. Yeah. Here. Hey, take this. And this. And the last 2. And what time do we arrive in Palakkad? 5 o'clock. How many hours travel? Okay. What do you mean by okay? Done. Alright, fine. Whatever that means. నీకు ఇంగ్లీష్ బాగానే వచ్చురా, బాగానే డీల్ చేస్తున్నావు. డీలా బొక్క, ఇలాంటి వాళ్ళు మన సర్వీస్లో ఎంతమందిని చూడలేదు. ఇదంతా మనకు చిన్న మ్యాటర్ అన్నా. So tired. స్వామి, మీరు కూడా నాతో వస్తే బాగుండేది. స్వామి శరణం. మీతో పాటు కొన్ని రోజులు దీక్ష చేశాను, అది చాలు. వీడెవడో హార్న్ కొట్టి చంపుతున్నాడు. పరిశుద్ధుడైన ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. స్తోత్రం. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. స్తోత్రం. గట్టిదా ఎందుకు చెప్తే సరిపోదు కదా. అంకుల్, ఈ టికెట్ ఈ బస్దే కదా? థ్యాంక్స్ భయ్యా. అక్కడ ఖాళీ దొరికితే బండిది వెళ్ళే టైం అయింది. సీట్లని ఫుల్ అయిపోయినాయా? మొత్తం ఫుల్. ఒక్క సీటు ఖాళీగా ఉంది. వాడు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఎక్కుతాడు. ఆడొకడు ఎక్కెత్తే చాలా మొహం పగిలిపోద్ది. వెళ్ళి కూర్చో. వెనకాలనే కూర్చొని పోదాం. వడివడిగా సాగుతూ అడుగేరా
విశాలమైంది లోకం విషాదాన్ని వదిలే విశాలమైంది లోకం విషాదాన్ని వదిలే వడి వడిగా సాగుతూ అడుగేరా వడి వడిగా సాగుతూ అడుగేరా మనం ఏం చేసినా డబ్బు కోసమే. మనిషికి డబ్బు అంటే అంత పిచ్చి. నిజం చైర ఆకలలా ప్రేమలోకం ఇంగికెగర సాగు ఓ నిమిషం వింత వింత మనుషులుండే ఈ లోకం చిత్ర చిత్ర మనసులుండే ప్రపంచం పుట్టినోడింక చావాలిలే చచ్చినోడింక పుట్టాలిలే లైఫ్ అదే ఆటే లైఫ్ అదే ఆటే లైఫ్ అదే ఆటే లైఫ్ అదే ఆటే విధిలో అందరు బొమ్మలే విలవిలలాడే జీవనం పశువులలోని పశుతత్వాన్ని పసి వాళ్లకు నేర్పకు నువ్వులే నేడైనా రేపైనా వడి వడిగా సాగుతూ అడుగేరా వడి వడిగా సాగుతూ అడుగేరా ఎన్నో నిజాల్ని చూపద్దము ప్రతిబింబ సాక్ష్యము ఒకే సూర్యుడు ఒకే వెలుగు ఒకే చల్లగాలి ఒకే వర్షం ఒకే మనుషులం ఒకే దూరం ఒకే మనుషులం ఒకే దూరం ఒకే మనుషులం ఒకే దూరం వడి వడిగా సాగుతూ అడుగేరా వడి వడిగా సాగుతూ అడుగేరా పడుకో ఎక్కువ ఎక్కువ పడుకో ఎక్కువ ఎక్కువ వా 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 దాం పడుకో ఎక్కువ ఎక్కువ పడుకో ఎక్కువ ఎక్కువ పడుకో ఎక్కువ పడుకో ఎక్కువ పడుకో ఎక్కువ హల్లెలూయా 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 దేవునికే వందనాలు హల్లెలూయా హల్లెలూయా ప్రభువా వేలాది వందనాలు వందనాలు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం దేవునికే మహిమ స్తోత్రం వీడు పండెక్కిన కాడ నుంచి గోల భరించలేకపోతుంది. హలో, ఏందయ్యా 2 రోజులైంది నాతో తాగుడు మూతలాడుతున్నారా? అయ్యో అదేం లేదు సార్. రూటు మార్చారా ఏంది? లేదు సార్, పాతది 2, ఈ రోజు 1, మొత్తం 3 ఆల్రెడీ పంపించేశాను సార్. రేయ్, నువ్వు చెప్పిన పని తిన్నగా చేయటం నేర్చుకో. నేను పంపాను సార్. లేదంటే బస్సులు బార్డర్ దాటుకో షెడ్లో పడి ఏడుస్తాయి. ఏంది బాబాయ్ మీరు కోపడొద్దు సార్. తొందరగా నా చేతిలో డబ్బులు పడాలి. సరే సార్, ఓకే సార్.
నేనెవరో తెలుసా నీకు? నువ్వు ఎవరైతే నాకేంటి? డ్రైవర్ క్యాబిన్లో కూడా స్పీకర్ పెట్టించాను. అదెందుకు? అప్పుడు సినిమా నడుస్తున్నప్పుడు నేను కూడా వినొచ్చు కదా. జనాలు ఉన్నప్పుడు ఏంటన్నా నీ ఆటలు? ఫోన్ బయట పడదొప్తా. మొబైల్ తోటే చచ్చిపోతావా? సార్ కొంచెం అర్థం మూసేయండి, చలి తట్టుకోలేకపోతున్నాను. చలేస్తుంది. అమ్మ అయితే పడుకుంది. వీళ్ళకింత తొందరగా నిద్ర ఎలా పడుతుందో తెలీదు. అమ్మ నిద్ర చూస్తుంటే చిన్నపిల్లలా పడుకుంది. నాకేమో అది నిజంగా నచ్చదు. జిన్నా బస్ ఇక్కడ ఆగిపోయినట్టుంది. నువ్వు బండి ఆపకు. పోని పోని. ఎవడాపుతాడా? కూర్చోలాగా. అతను ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు? ఎవరు? ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి సిటీ బస్సా? హలో, చెప్పండి అన్న. మీ పేరేందన్నా? ఓకే ఓకే. మరి ఏం కాలేజ్ అనుకుంటున్నానా? ఓహో గట్లనా. అచ్చా, మరి మనం ముచ్చట తెలిసిందేగా. ముచ్చట అంటే తెలిసిందేగా అన్న. పైసలు నీకు తెలియందేముందన్నా. పైసలు ఉంటే ఏదన్నా అవుతుందన్న. టైం అయింది. ఇది పాడదామా? సరే. జయం జయం హల్లెలూయా, జయం జయం ఓ ప్రభువా. చెప్పరా దిలీపు. ఏమైందిరా బాయ్? మన డన్లో పరుపు. ఒక టన్నుల పరుపు ఏంట్రా? నా పక్కన ఇంకో గుంట ఉంది, రసగుల్లా. నేను కూడా వచ్చుంటే బాగుండు. ఇక్కడంత సమయం లేదు మిత్రమా. ఇదో కొత్త కథలా ఉంది. ఈ బస్సు, ఈ జనం అంతా వింతగా ఉన్నారు. నా ఫ్రస్ట్రేషన్ మొదటి దశలో ఉంది. చెప్పమ్మా, ఏమైంది? ముందు బస్ స్టార్ట్ అయిందో లేదో చెప్పు. అయింది. స్టార్ట్ అయిందా? సంతోషం. నాన్న ఎక్కడ? షాప్లో ఉన్నారా? లేరు, బయటికి వెళ్ళారు. రేపు వాళ్ళు వస్తున్నారు కదా, సరుకులు తీసుకురావడానికి వెళ్ళారు. రేపు ఎవరు వస్తున్నారు? ఏమే, ఇప్పుడు నీ వయసు ఎంత అనుకుంటున్నావు? పెళ్లి చేసుకోవా? నీకు ఒక మంచి సంబంధం వచ్చిందమ్మా. నిన్ను చంపేయాలి. వచ్చి చూస్తే నీకే తెలుసు. ఏది చూస్తే అదే కావాలంటావు. నోరు మూసుకుని రైట్. అది నాకు కావాలి. Nice attire. Where are you heading to? I will get down at Kottayam. I am going to Sabarmalai. What kind of place is that? It is pilgrimage. Lord Ayyappa. Oh, a Hindu god. Is he related to Shiva by any chance? Oh yes, he is the son of Shiva. Oh, really? Wish you a great trip. Thank you. Shiva is the father of Ayyappa, but you know who is his mother? Who? Mahavishnu. Oh, really? Yes, really. అంకుల్, ఆ కిటికీ అద్దలు నన్ను వేసేయమంటారా?
వద్దు, వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉన్నట్టు. ఇక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, అదే. నేను ఒకసారి చెప్పు చూడన్నా. వద్దు, నువ్వేం చేస్తున్నావు బాబు? నేను చదువుకుంటున్నాను. మీరేం చేస్తారు? నేను పెయింటింగ్ పని చేస్తా. But how exactly it happened? What? You said Shiva is father and Vishnu is mother. Oh yes. So how did it happen? What? I mean the child, Ayappa. It's a long story. అక్కడ నాన్నకేం కాలేదంట. రేపు నన్ను చూసుకోవడానికి ఎవరు వస్తున్నారు, అందుకు పిలిచిందమ్మ. పెళ్లి కూతురు అవుతున్నావా? నీ మొహం, నాకు పెళ్ళంటేనే ఇంట్రెస్ట్ లేదు. అక్కడ డిసైడ్ అయ్యారనమాట. రేపేంటి సరేనా? పోవే, చీర లేదు గీర లేదు. పెళ్లి పేరు చెప్తేనే నాకు ఒళ్ళు మండుతోంది. ఈ ముక్క ఇంట్లో చెప్పు. స్టే కూల్ మా, విల్ బి ఓకే. పెట్టేవే. అమ్మా టైం అయింది. ఏ బేగం, నువ్వేదో తెచ్చానోగా తీ. నేనేం తెచ్చాను? సమోసాలు, పరోటాలు అవే తెచ్చానని చెప్పానుగా. నువ్వేం తెచ్చావో నాకు తెలుసు, కానీ ముందు తెచ్చినవన్నీ బయటికి తీ. జయం జయం హల్లెలూయా. ఇదిగో ఈ ఖర్జూర తిను. ఇదెందుకు? ఏంటి? ఎండు ఖర్జూరం ఎండలో తిందు. ముందు సమోసాది తీసుకో. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అన్న లైట్ ఇస్తారా? బుక్ చదువుకోవాలి. ఇది చదివే టైం కాదు మేడం, చూసే టైం. పుస్తకాలు అవి చదువుకోవాలంటే ఇంకో బండి ఎక్కాల్సింది మరి. అది కాదండి, ఆ ఒక్క లైట్. అది ఇప్పుడు సినిమా వేసే టైం మేడం. అందరు సినిమా చూసే మూడ్లో ఉన్నారు. అయితే మన దగ్గర మంచి మలయాళం సినిమాలు ఉన్నాయి, మీరు చూడండి, బాగుంటాయి. వెళ్ళి చూడండి. ఎలా ఇచ్చానరా? ఈ పిల్లని చూస్తే మనసు ఏదో అవుతుందన్న. ఏంట్రా? ఏండి ఎక్స్క్యూజ్ మీ, సినిమా అవుతారా? నో థ్యాంక్స్. కొంచెం తాగండి, బాగుంటుంది. ఈసారి నన్ను కొట్టేటట్టు ఉన్నాడు చేయడం. సర్లే, మనం తాగేద్దాం. తప్పదేక.
సెవెన్ అప్ సారీ సార్ సారీ 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 సార్ సెవెన్ అప్ By the by, how did a virgin give birth to Jesus? Long story. Is that a film? Yes, this is a new generation film. New generation film? Yes. Mix of new and old. Oh. Old hero, but new generation. And which generation do you belong to? Old. I see. ఏంటి రచ్చ చూడలేకపోతున్నాం. पट्टाल सार में खाना मत क्या? मिस्टर राजकुमार पट्टाल अंदर है. आपका नाम? मैं एडवोकेट നിനക്കന്തര ഒരുമാതിരി പെണ്ണുങ്ങളെ കാണാത്ത ഋഷിസംഗിന്റെ മുഖഭാവം പട്ടാള മോളാണത് തട്ടിക്കളയും എന്ത് സുന്ദരിയടാ కుక్కల్లాగా ఉన్నారు ఇల్లు సిక్కు శరం లేకుండా పబ్లిక్ ఎలా మూతులు పెట్టుకున్నారు చూడండి. అదే ఊళ్ళో కనుక ఇలాంటి ఏదో పనులు చేస్తే తరిమి కొట్టేవాడిని. సార్ మీరు శివసేన? నేను శివసేన. నా నరాల్లో కమ్యూనిస్ట్ భావజాలం నిండిపోయింది. నేను కాలేజీ రోజుల్లో ఎస్ఎఫ్ఐ, యూత్లో ఉన్నప్పుడు యుఎఫ్ఐ. ఈ పార్టీలేవి మనకు తిండి పెట్టావు, అందుకే అవన్నీ వదిలేసి బెంగళూరు వచ్చేసాను. ఓహో. ఈ శివసేన లేదు, ఏ సేన లేదు. ఏమనుకోవద్దు సార్, మీ గురించి తెలియకుండా అలా అడిగా. మీ ఆవేశం చూసి శివసేన అనుకున్నా. సారీ సార్. అదేం లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. దాని దగ్గర అక్కడక్కడే. ఏంటిది? ఫోన్ ఇటీరా, ఇటీ. పర్లేదు, వర్కౌట్ అవుతే చాలు. తొందరగా చెప్పు, సినిమా చూస్తున్నా. కొంచెం నేను చెప్పేది వినండి. దిలీప్ పద్ధతి ఏం బాగాలేదు. నీ మొహం, దిలీప్ గురించి నీకేం తెలుసే? అతను ఇక్కడ చేసే పనులు మీకు ఎలా తెలుస్తాయి? నీ మొఖం మండ. నేను ఊర్లో లేను కాబట్టి వాడిని వచ్చి చూసుకోమని చెప్పాను. వాడి మీద మండి పడతావేంటి? ఇక్కడ ఏం జరుగుతుందో మీకేం అవసరం లేదు. ఫోన్ పెట్టే ముందు ఏమండి, మీరు తొందరగా రావాలి. ఇక్కడ నేను బాబు భయంగా ఉన్నాము. ఆ సైకో ఏ క్షణం ఎలా ఉంటాడో తెలియట్లేదు. ఊరుకో, నువ్వు ఊరికనే భయపడుతుంటావే. ప్రతిదాన్ని అలా పోతత్వంలో చూడకూడదే. ఉండు, నేను మళ్ళీ చేస్తా. നിന്റെ പരിഭ്രമവും വെപ്രാളവും കണ്ടപ്പോഴേ എനിക്കൊരു പന്തികേട് തോന്നിയിരുന്നു. എനിക്കിത് രണ്ട് ദക്ഷിണ കൊടുത്തില്ല. നീ ഇവിടെ ഒന്നും മിണ്ടരുത്. ഒരു മാസത്തെ ദക്ഷിണ ഡിസ്കൗണ്ട് ഒന്ന് കൊടുത്തു പോടാ. നിന്റെ ഭാര്യ വക്കീലൊഫീസിലാണ് നിന്റെ ഭാര്യയെ കൊണ്ട് കിടന്നത്. ഒന്ന് പുറത്തു പോടാ. എനിക്കിത് കൺട്രോൾ ചെയ്യാൻ വയ്യ. హలో, ఏంటి మీరు ఇక్కడ? ఒకటికి వెళ్ళాలన్నా, చాలా అర్జెంటు. బండి తినడానికి ఆపుతాం, అక్కడ కానివ్వండి. ముందర కూర్చోవడం కాగల. బస్సు ప్రయాణం చేయకూడదు. హలో, మీ అమ్మాయి మెడికల్ సీట్ కోసం మీడియేటర్తో మాట్లాడేసిన. సీట్ కన్ఫర్మ్ చేసేమనాలి మళ్ళా. అవసరం మందే కదా, పైసలు అయితే ఎట్లా రెడీ అయ్యారు. అన్న, మీరు పని చేయరు, ముందు పైసలు అరేంజ్ చేసుకోరు. సెట్ అయినాక కాల్ చేయరు. సమజైంది కానా? ఉంటా మరి. హలో, మీకేమన్నా అవసరం అయితే నాతో చెప్పండి. నాకు అవసరమైతే పిలుస్తావు, వెళ్ళన్నా. పెద్ద చెట్టులా ఉంది.
చేస్తావు తమ్ముడు? నేనా? సాఫ్ట్వేర్. ఓ ఐటీ. ఓ ఐటీ ఎంప్లాయ్ మా మెస్కి వస్తూ ఉంటాడు. నేను ఇక్కడ ఒక మలయాళీ మెస్ నడుపుతున్నాను. అవునా? ఆ. తమ్ముడు పెళ్ళయిందా? సార్ నాకు ఇంకా అంత వయసు రాలే. కరెక్టే. వయసు అనేది ఒక అద్భుతం, అది పోతే రాదు. మీకు అయిందా సార్? వీళ్ళే నా భార్య పాప. అరేంజ్డా లవ్వా? హే, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే నమ్మలేకపోతున్నా. అరే అటువంటిది ఏం లేదు. మనకంటూ కొన్ని ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి, వాటిని కాపాడుకుంటే చాలు, అంతే. ఓకే సార్, మీ లవ్ స్టోరీ నేను తెలుసుకోవచ్చా? అదో స్వీట్ మెమరీ. రియల్లీ? ఎంతైంది? మీకు నచ్చినంత. ఇదిగో అమ్మా, ఒక 50 అమ్మా. ఆ అమ్మాయి పోస్ట్ మాస్టర్ గారు అమ్మాయి, మన మలయాళీలే. మన కేరళ పిల్లనా? తర్వాత ఏమవుద్ది? డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు మా వాళ్ళు మాట్లాడుకున్నారు. సెయింట్ జోసెఫ్ చర్చ్లో పెళ్ళయింది. సూపర్ సార్. వీడబ్బా, ఇది ఒక లవ్ స్టోరీ. എനിക്കത് ചിന്തിക്കാൻ കൂടി വയ്യ. ഇന്നേ വരെ എന്റെ ഈ ദേഹത്ത് ഒരു പുരുഷൻ സ്പർശിച്ചിട്ടില്ല. എല്ലാ ആണുങ്ങളുടെ ഉള്ളിന്റെ ഉള്ളിൽ ഒരു മൃഗമുണ്ട്. ആ മൃഗങ്ങാനും പുറത്ത് ചല്ലിക്കൊല്ലും. അവന്റെ മൃഗം പുറത്തിയാടാൻ ഞാൻ സമ്മതിക്കില്ല. അമ്മാവന്മാരെ ഒന്ന് ബോധിപ്പിച്ചതിന് ശേഷം. హే డ్యూడ్, బై బై. ఇది పట్టుకో. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? యూ కాంట్ డూ ఎనీథింగ్, దట్స్ వై ఐ కాల్డ్ యూ. ఓయ్ ఏంటయ్యా? తనతో నీ మ్యాటర్ ఇంకా చెప్పవా? ఓ అదా, ప్రతిదానికి ఒక టైం వస్తుంది కదా. అవునవును, ఆమెకి టైం వచ్చింది. రేపు ఆమెకి ఎంగేజ్మెంట్. ఏంటి నాటకాలా? నేనెందుకు నాటకాలు ఆడతాను మచ్చా? ఆమె వెళ్ళింది, అందుకే ఫోన్ చేశాను. సరే అయితే బాయ్. ഞാൻ മുറിയിൽ വെച്ചിട്ടുണ്ട്, കഴിക്കാൻ മറക്കരുത്. హలో, హాయ్, ఎక్కడున్నావు? బస్సులో ఉన్నా, పని మీద ఊరికి వెళ్తున్నా. నాతో చెప్పెళ్ళొచ్చుగా. ఇప్పుడు నీకేమైంది? లేదు, అలాంటిదేం లేదు. ఎనీవే, కంగ్రాట్స్. ఎందుకు? ఊరికే కంగ్రాట్స్ చెప్పాను. హ్యాపీ జర్నీ. తల్లి, ఎక్కడి వరకు వచ్చావు? ఏమన్నా తిన్నావా? ఇలాంటి పనులు చేస్తే వాళ్ళ దేశంలో ఏమనరా? ఇప్పుడు ఇదంతా కామనే సార్. నేను కొన్ని దేశాల్లో వర్క్ చేశాను సార్. యుఎస్, యూకే, చైనా. అక్కడ ఇలాంటివి పట్టించుకోరు. చింగీస్ వాళ్ళు ఈ విషయంలో నెంబర్ 1 సార్. బెంగళూరులో కూడా చింగీస్ ఉన్నారా? కానీ వీళ్ళని చూస్తుంటే ఆస్ట్రేలియా వాళ్ళలాగా ఉన్నారు. అవునా? ఆస్ట్రేలియా. पार्सल क्या मिलेगा भैया? बिरयानी रखना, 1 meal, 1 beef roast. 1 plain dosa. What else do you have? హే, వాళ్ళని ఎందుకు చూస్తున్నావు? సినిమా చూడు, లేదంటే పడుకో. നീ താഴെ, ഞാൻ മുകളില്. നീ താഴെ നിലത്ത്, ഞാൻ മുകളില് കട്ടില്. ఒక్కొక్క సీట్ ఒక్కొక్క సినిమాలా ఉంది. చెప్పండి అన్న. అదే తమ్ముడు, మన హోటల్లో బీఫ్ వండుతున్నాం కదా, మన బిల్డింగ్ ఓనర్ వచ్చి అబ్జెక్షన్ పెట్టేలా ఉన్నాడు. ఎలా మరి? అది మనకేం ప్రాబ్లం? మన హోటల్ ఉన్నది బెంగళూరులో, ఇది కర్ణాటకని మర్చిపోయావా? మన శత్రువులుగా చూస్తారు. దీన్ని ఈ మధ్యనే మహారాష్ట్రలో కూడా నిషేధించారు. ఎవడు తినేది వాడు తింటున్నాడు, దేనికి గొడవ అన్న? అబ్బా, మీతో నేను వాదించలేను, కానీ
ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అది ఇప్పుడు మన మెస్ ప్రాబ్లం ఏం కాదు కదా. అది ఒకటే ప్రాబ్లం కాదు తమ్ముడు, కన్నడ వాళ్ళు ఇక్కడికి చాలా మంది వస్తారు. ఈ మెనూ చూస్తే మనకి ఇబ్బంది కదా. మొన్న ఈ మధ్య బీహార్లో బీఫ్ వండారని తిన్నారని కొట్టి చంపేశారు. ఆ విషయం మర్చిపోకు. ఓ పని చేయండి అన్న. ఏంటి? మన దగ్గర బీఫ్ ఉంటుంది, వేరే వాళ్ళకి బీఫ్ ఉందని తెలియకూడదు. మెనూలో ఆ పేరు మార్చేద్దాం. మన దగ్గరకు వచ్చే మలయాళీకి మాత్రమే అర్థం అవ్వాలి, కానీ కన్నడ వాళ్ళు ఎంతమంది వచ్చినా అర్థం కానట్టు ఉండాలి. అదేలా తమ్ముడు? అది నువ్వే ఆలోచించాలన్నా. నేనేం ఆలోచించగలను? ఏదో సింపుల్ పేరు చూడు. అలా అయితే మీ మాంసం అని పెడదామా? అదేం పేరు అన్నా, నేను చెప్తా. నాకు సరే చెప్పు. మాయా మోహిని ఆ పేరు పెడదాం. మోహిని పేరు నచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా తింటారు, కానీ అది మన మలయాళీలకు మాత్రమే బీఫ్ అని తెలుస్తుంది. ఇప్పుడు మాయా మోహినిగా మార్చాలి, అంతే కదా? వెంటనే మార్చేయి. సరే. వాഴയിലയും ഫ്രൂട്ടും വാഴയില സദ്യ ഉണ്ടായി. 1 plate paratha and 1 beef roast. నాట్ బీఫ్. మాయా మోహిని పరోటా మాయా మోహిని అని అడగాలి. మా కిటికీ మూసేయడానికి నువ్వెవరయ్యా? చలి కొనుక్కుతున్నాడు, కనబడట్లేదా? చూస్తా ఉంటారేంటి? కిటికీ తీయండి. ఓయ్, కిటికీ వేసిన నువ్వే కదా, కొంచెం తీ. నిన్నే. This is fasting time. Full controlled body and mind. Of course. Swami. ఏం చూస్తున్నావే? సున్ని ఏది? ఆ పెన్నిటి ఆ పెన్ని ఇమ్మంటున్నానా? అది సిగ్గు లేకుండా కనుక్కొట్టడం, దానికి నువ్వు సిగ్గుపడ్డావు. సరిపోయింది. ఈ బిఎఫ్లు చూడలేక చేస్తున్నావు బుద్ధి లేకుండా. ఆ పిన్ను కూడా ఏంటి? లోకంలో ఉన్న చండాలం అంతా ఇక్కడే ఉంది. ఎవడన్నాడు ఈ దేశంలో డెమోక్రసీ చచ్చిపోయిందని? మీరేగా అన్న కాల్ చేసింది, మెడికల్ సీట్ దొరుకుతుందా లేదా అని. అరే పైసలు లేకుంటే సీట్ ఏడికెళ్ళి వస్తుందనా? నా నేను చెప్పేది బరాబర్ విను. పైసలు ఉంటేనే సీట్ వస్తుంది, లేకపోతే లే. సమజైందా? ఇట్లాంటి పైసలు లేని ముచ్చట్లు నాతోని కాదు. పైసలు ఉంటే ఫోన్ చేయాలి. నీ గురించి ఆలోచిస్తున్నా. బస్లోనే ఉన్నా. తిన్నావా లేదా? ఎక్కడైనా ఆపుతారేమో అని చూస్తున్నా. ఆపితే అక్కడ తినాలి. చదివావా? ఆ బుక్కి చదువుతున్నా. అబద్ధం ఆడకు. చదువుతున్నావా, సినిమా చూస్తున్నావా? ఏం లేదు, కానీ నీకు ఇదంతా ఎలా తెలిసింది? అదంతే, నాకు అలా తెలుస్తుంది. ఇదే ఈ తెలివితేటలే నిన్ను ప్రేమించడానికి కారణం. నువ్వు నన్ను ఏ కారణంతో ప్రేమించావు? అటువంటి కారణాలు ఏం లేవు. బాబు, మాయామోహిని ఇమ్మంటావా? బీఫ్ బీఫ్ అదే. హలో, చెప్పరా. ఎక్కడి దాకా వెళ్ళావు? ఎక్కడో. నువ్వు రూమ్లో ఉన్నావా? నేను రూమ్లోనే ఉన్నా. హలో హలో. రే తలుపుతీరే రే రే. మళ్ళీ ఏంటి? ఆపాను, ఇక నా వల్ల కాదు. తినడానికి ఆపుతామని చెప్పాను కదా. చా, ఇంకెంత టైం మిత్రమా? ఇంకో పావుగంట పడుతుంది. పావుగంట? ఓ తాగినప్పుడు తెలియలేదా? వెళ్ళి కూర్చోండి. చిలిపి.
తెగ తాగుతున్నాడు. ఆపడంట. ఆపినప్పుడే పోసుకుంటా. నా ఫ్రస్ట్రేషనే నాకు శత్రువా? ఇది నన్ను ఇంకెంత దూరం తీసుకెళ్తుందో. బోర్డర్ దాటడానికి ఇంకా 2 గంటలు పట్టేలాగుంది. ప్రజెంట్ ఎక్కడున్నామో తెలీదు. ఓ అవునా, నీ ఫోన్ కలవపోయేసరికి కంగారు పడి పోలీస్ ప్రొటెక్షన్ పంపిద్దాం అనుకున్నానే. దేనికే మనకి పోలీస్ ప్రొటెక్షన్? మనకు అవసరం లేదు కదా. ఏంద్రా చావడానికి డిసైడ్ అయ్యావా? చివరిసారిగా అడుగుతున్నా, ఎక్కడా ఇద్దరు? నాతో ఎవరు లేరు. హలో సార్. ఎస్ సార్. అలాగా సార్. ఓకే సార్, వెంటనే వెళ్తాను. ఓకే రే, నీకు తెలీదన్న ఇద్దరే నేను పట్టుకొని వస్తా. లోపల ఏంటి నడారా రెడ్డి రావయ్యా. నువ్వు కూడా రావయ్యా. మీ అందరికీ ఒక విషయం చెప్పనా, మనమంతా ఉల్లిపాయలు లాంటి వాళ్ళమే. ముక్కలు ముక్కలుగా కోయించుకుంటుంది, మూకుట్లో వేగుతుంది. పొరపాటునది కత్తి నుంచి తప్పించుకుందనుకోండి, దాని పరిస్థితి ఏమవుతుందో మీకు తెలుసుకోవాలనుందా? ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011222901701కి మిస్ కాల్ ఇవ్వండి. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.
తినేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి. రావాలి. తొందర దిగండి. దిగాలి. మీరు ఇందాక అర్జెంట్ అన్నారు. పోరా ఇడియట్. దీని ఏంటో. దిగండమ్మా, దిగండి. పడిపోతావు, జాగ్రత్త. అమ్మ నువ్వు కూడా తొందరగా రా. ఏంటన్నా ఒక్క సెకండ్ కాల్ దొరికిన ఫోన్ చూస్తానే ఉంటావు. ఏం చూస్తున్నావు? పద. బండి ఎక్కిన కాడ నుంచి చూస్తున్నాను. ప్రతి ఒక్కడు పగలు రాత్రి తేడా లేకుండా సెల్ ఫోన్తోనే గడిపేస్తున్నాను. ఏంటో మ్యాటర్ ఉన్న వీడియోలు చూస్తూ ఉంటావా? దేంట్లో? మొబైల్ నీ ఎంకమ్మ, నీ వయసు ఏంటి, నువ్వు చేసే పనులేంటన్నా? ఎందుకురా మాట్లాడితే నా వయసుతో పని నీకు? ముసలాడు కుర్రోడు, నీకు వయసు అయిపోయిందని అనకూడదు మరి. కదా వెళ్ళేదని తిన్నా. అన్న తొందరగా రా, నేను వాష్రూమ్కి వెళ్ళాలి. అక్కడ చాలా గలీజ్గా ఉంది. భయంకరంగా ఉంది బాబు లోపల. అంకుల్ తిన్నారా? తిన్నానమ్మా. సరే. అమ్మా ఏంటమ్మా ఇది? ఇలా చేయడం మంచిదేనా అసలు? నాన్నకి బాగాలేదని చెప్పి నన్ను ఇలా పెళ్లి చూపులకు పిలుస్తారా? ఏంటమ్మా 24 గంటలు పెళ్ళి అని ఇలా చంపుతున్నారు? నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నన్ను బాధ పెట్టాలనుకుంటున్నారు. నాకైతే ఈ పెళ్లి చూపు ఇష్టం లేదు. ఇది కూడా నచ్చలేదని మొహం మీద చెప్పేస్తాను. ఎవరూ లేదు, లోపలికి వెళ్ళి. ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకోండి అమ్మా. ఏదో సరదాగా చూస్తున్నాను. డాన్సులు చూస్తున్నారా? ఏం తిన్నారు? చపాతీ తిన్నారా? స్లోగా పడ్డాను. నేను వస్తున్నా. నాన్నకి నువ్వే చెప్పు ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదని. హాయ్. హలో. ఏంటి ఒంటరిగా నిల్చున్నారు? ఏం చేస్తున్నారు? ఎంజాయ్. ఏదో అప్పుడప్పుడు. ఫుడ్ తిన్నారా? నేను తిన్నాను. మీరు తిన్నారా? మీరు కలుస్తారా? నేను ఇప్పుడే తిన్నాను. అప్పుడప్పుడు. చాలా బాగున్నాయి కదా? అవును, ఫుడ్ కూడా చాలా బాగుంది. అవును, ఏం తిన్నావు? అమ్మా తీసుకుంది. నాకు ఇది కావాలి. అలా చేయకూడదు ఇక్కడ. ఇది కావాలి. ఎంత అయిందన్నా? హలో, నాకు అది కూడా కావాలి. నీకేమవుతా? మీ పేరేంటండి? ఏం లేదండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఫారెన్ గర్ల్సే కదా? యా అవును. మెయింటెనెన్స్ ఎటువంటిదో వాళ్ళు. మీరు ఎక్కడ కూర్చున్నారు? ఆ బ్యాక్ సైడ్ సీట్ నాది. మీ సీట్ నెంబర్ ఎంత? పొంగు చూస్తున్నారు, పదండి. తొందరగా తినేలేకపోతే బస్సు వెళ్ళిపోద్ది. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. అస్సలు బాలా. భోంచేశారా? లేదండి. బాలేదా? అయ్యో నాకు వద్దండి. ఇక్కడ తినొద్దు. ఏదైనా వాష్ చేసినా ఇలా కడిగేస్తున్నావు.
పని అయిపోయిందా లేదా? పద అన్నా మా బిల్ ఇచ్చే 9539 ఏంటి ఆ దరిద్రాన్ని అదే పనిగా చూస్తున్నారు? పదండి పదమంటున్నానా? ఇదే వాట్సాప్ నెంబరా? యా బోత్ యూ కెన్ టెక్స్ట్ మీ. మిస్ కాల్ ఇచ్చాను చూడండి. నీ ఫోన్లో బ్యాలెన్స్ ఉందా? నాది అన్లిమిటెడ్. నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. హే గైస్. హాయ్. India is now very developing toilets, economics, rural areas. Sorry, is this bill by state government? This is state government, bad government, but central ministry is very strong. Oh, I see. The coconut juice was very nice. Yes, very nice. I know. అయ్యా అతనికి కొంచెం ఆరోగ్యం బాగాలేదయ్యా. మమ్మల్ని కొంచెం ఎక్కించుకుని ఎదర హాస్పిటల్ ఉందయ్యా, అక్కడ దింపేయండి అయ్యా. జ్వరం. కొంచెం అన్నా సాయం చేయండి అయ్యా. చెప్తాను అన్నా. ఇక్కడ ఒకసారి వెళ్ళరా. నువ్వే కదా టాయిలెట్లు ఇక్కడ అమ్మాయిని నడిపించాడు. అది చెత్తనా కొడక. అన్న ఫ్యామిలీ కనిపిస్తుంది కదా, వాళ్ళ ఆయనకు పాపం అసలు హెల్త్ బాగాలేదంట, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ముందు డబ్బులు ఉన్నాయేమో చూడు. అరే డబ్బులా? హలో రండి, టైం అయింది. బస్సు బయలుదేరుతుంది, నేను వెళ్తున్నాను, మళ్ళీ చేస్తాను. రావాలి. అయ్యా బస్సు అయితే ఖాళీ లేదు, మరి ఎదురు అడ్జస్ట్ చేసుకుంటానంటే ఎక్కొచ్చు. హాస్పిటల్ దగ్గరలోనే ఉందా మరి? కొంచెం సాయం చేయండి అయ్యా. సరే పట్టుకో. ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? ధర్మపురి అయ్యా. ధర్మపురి నుండా? జాగ్రత్త, చూసుకోండి మెల్లగా. చూసేకండి. ముందు నువ్వు బస్ స్టార్ట్ చేసి వెళ్ళండి. బాగా తిన్నారా? డబ్బులు ఉన్నాయా? డబ్బులు వదిలేయండి అన్న, ప్రతిదానికి డబ్బు ఎందుకు వదలాలి? వాళ్ళ హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ ఏమైనా ఫ్రీగా చేసి పంపించేస్తారా? చేయరు కదా. మనం కొంచెం మనుషుల్లా ప్రవర్తిద్దామన్నా, డబ్బే ప్రధానం కాదు. చేయాలి కాలానికి గేర్ రోడ్డు మీద పెట్టు. అందరు వచ్చారు కదా, తీయన్నా. ఇటు మన ఇండియా ఓడేనా, అందుకే ఆకలి ఎక్కువ ఉన్నట్టు ఉంది. నలిపి తినేస్తున్నాడు దాన్ని. ఛా, మనం కూడా ఒక యాపిల్ లాంటి పిల్లని తెచ్చుకుంటే భలే ఉండేది. നീ സഹകരിച്ചാൽ വിട്ടുവീഴ്ച ചെയ്യും. അത് മാത്രം ഓർമ്മയുണ്ട്. പിന്നെ എന്താ സംഭവിച്ചത് ഒരു പിടിയില്ല. കണ്ണോർന്ന് നോക്കുമ്പോൾ ആരും ഇടിക്കില്ല. హలో, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇప్పుడు? ఏంటిది? నాకేమవుతుంది? నాకేం అవ్వదు.
దుప్పటి కప్పుకొని వీళ్ళు ఏమాట ఆడుతున్నారు? కానీ బా రాహుల్ అంకుల్ వాళ్ళ బ్రదర్ ప్రిన్స్ అంకుల్కి కూడా ఈ ఆట అంటేనే చాలా ఇష్టం. ఏదో చేద్దామని కూర్చున్నావు కదరా, కూర్చో. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఏ నువ్వేంటయ్యా? అక్కడ ఏమైంది నాన్న? ఏం లేదు అంకుల్, సీట్ ఏదో మారారంట. అన్నా లైట్ ఆఫ్ చేయి, ఇక్కడంతా ఓకే. దారి తప్పిన కోడి పిల్ల అటు ఇటు తిరుగుతున్నావు. వెళ్ళి సీట్లో కూర్చో. నీకేం తెలుసు? అక్కడికి వెళ్తే తగలడిపోతాను. ఏం మనుషులు రా బాబు మీరు, జీవితంలో ఇలాంటి ప్రయాణం ఎప్పుడు చేయలేదు. హలో ఏంట్రా ఏమైంది చెప్పరా? ఏం లేదన్నా, కొంచెం సీట్లు మారాయి అంతే. నీకేం కావాలని వెనక్కి వెళ్ళావు, మళ్ళీ ఎందుకు ముందుకు వచ్చావు? నీకేం పోయే కాలం రా, ఇలాంటి పనులు ఏం చేస్తున్నావు? ఇంకోసారి చేసి చెప్తాను. దరిద్రుడికి నేను పిలవకుండా ఉంటే చాలు. థ్యాంక్స్. అలాంటి ఎదవలకి ఇలాంటి శాస్త్రే జరగాలి. నిజమే. నేను ఎప్పుడూ వినే పాట రోలింగ్ స్టోన్స్ ఇన్ ద రూబీ ట్యూస్డే. Yesterday don't matter if it's gone. While the sun is bright or in the ఈ బస్ జర్నీ అంటేనే కొంచెం భయంగా ఉంది.
పడుకున్నట్టున్నాడు. ఒళ్ళు కాలుతుంది. ఒళ్ళు కాదు, పిల్లగాలికేమో. పిల్లగాల జ్వరం జ్వరం. ఆ హాస్పిటల్లో క్యాష్ లేకపోయినా వైద్యం చేసే మనుషులు ఉన్నారా? తెలియదయ్యా. అవసరం అయితే మరి అక్కడ డబ్బులు కట్టాలి కదా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఈ జీవితం అంటేనే ఇంతేనేమోనన్నా. చాలా చిత్రం. ఏంట్రా? మనం ఒకటి అనుకుంటాం కానీ దేవుడు ఇంకోటి చేస్తాడు. నువ్వేమనుకున్నావు, దేవుడు ఏం చేశాడు? మనమేమో జనాల దగ్గర డబ్బులు తీసుకొని బస్ ఎక్కిస్తాం, కానీ వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా దేవుడు మన బస్ ఎక్కించాడు. అవునా? వీళ్ళలాగా దీన్నే మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు. పాపం అన్న వీళ్ళిద్దరూ. అంటే ఆరోగ్యం బాగాలేని వీళ్ళకి దేవుడు మనల్ని పరిచయం చేశాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓ, మనం మనుషులం అన్నా. పాపం నేనైతే వీళ్ళని ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తాను. ఎక్కడ? వచ్చేదారిలో క్లినిక్ ఉందిగా. రే, అటువంటి పనికిమాలిన పనులు చేయకు. బస్సులో ఉన్న వాళ్ళందరూ వెయిట్ చేయలేంటి? మా గురించి ఎవరు వెయిట్ చేయమన్నారు? దింపేసిపో. వెనక్కి ఇంకో బండి వస్తుందిగా, మేము ఆ బండి ఎక్కి వచ్చేస్తాం. ఆటలా ఆడుకో. అదే మన మనుషులకున్న జబ్బు. అదే మన కుటుంబ సభ్యులకు ఎవరికైనా వస్తే మనం వదులుతామా? మీరేం కంగారు పడకండి, నేను తీసుకెళ్తాం కదా. రే రే, మనిషితో స్నేహం మనిషే చేయాలి. మనుషులతో స్నేహం కావాలా నీకు? చెయ్యి. ఏం చేస్తుంటారు? నేను ఒక కాస్ట్యూమ్ డిజైనర్. సినిమాలకా? సినిమాలు కాదులే. మీరు? నేను రైట్ చూస్తే అదే కావాలి. రైట్ కలలు కంటుంటాను. అన్న ఇక్కడ దిగుతాం. రే రే, నువ్వెందుకురా దిగటం? హాస్పిటల్ ఎక్కడ చెప్తే వాళ్ళే వెళ్తారు కదా, నీకోసం వెయిట్ చేయాలా? నువ్వేం ఉండక్కర్లేదు, నేను వీళ్ళని హాస్పిటల్లో వదిలేసి వెనక గాడ్సేపట్లో వచ్చేస్తా. అది దొరకపోతే ఈడేదో పెద్ద గొప్ప పని చేస్తున్నాను అనుకుంటున్నాడు. మొత్తానికి ఏదో పెంట చేసేలా ఉన్నాడు. నేను తీసుకెళ్తాను. పర్లేదక్క, ఈ దారిలో నువ్వు ఒక్కదాన్నే వెళ్ళటం చాలా కష్టం. ఇలా మిమ్మల్ని వదిలేయటం చాలా తప్పు. రే రే, నువ్వు చేసి తప్పు కదా. ముందు నువ్వు బస్ స్టార్ట్ చేసి వెళ్ళను. ఓహో, మనుషులతో స్నేహం అన్నావు, ఇదేనేంట్రా? చూసావా ఎంత చీకటిగా ఉందో? నువ్వు ఒక్కదాన్ని వెళ్ళటం ఎంత కష్టమైందో తెలుసా? చూసి జాగ్రత్త. చూస్తున్నాడు. ఈడి పిచ్చి పనులు. మనుషులు ఎక్కేంతాడు, డబ్బులు అడగడు. ఏం తింటున్నారా? ఇంత మంచి స్మెల్ వస్తుంది. నేను కూడా బిర్యానీ పార్సల్ తెచ్చుకోవాల్సింది. ఎంత ఆకలి వేస్తుంది ఏంట్రా బాబు. తినమ్మ జీవితం. ముద్దులు ముద్దలు అన్నీ ఇక్కడే.
ఏం జనాలరా బాబు. ఇదేంటి ఈ పోలీస్ కుక్కలు ఎక్కడున్నాయి? చెప్పండి సార్. తీ 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 సైడ్కి సైడ్కి దా 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 దిగు దిగు దిగు. ఓకే సార్. గాంధీ వచ్చింది సార్. వెంటనే సార్. ఎస్ సార్. నేను ఇప్పుడే వెళ్ళి చూస్తాను సార్. రా రా సార్ దగ్గరికి రా. రే పట్టుకోరా. వస్తున్నాను సార్. సార్ సార్ నమస్తే సార్. నువ్వేనా సార్? వెళ్ళి రైటే రా. లోపలికి వెళ్ళి రైటే రా. ఓకే సార్. డోర్ తెరువు. ఎలా ఉందంటే క్లీన్ చేయట్లేదా? క్లీన్గానే ఉంది కదా సార్. ఏయ్ ఏమైందమ్మా? ఏమండి ఏమండి ఏమైంది? ఏయ్ ఏ ఊరు వెళ్ళాలి? తంగనూరు. తంగనూరు. ఏం చేస్తుంటావు? పెయింటర్ని సార్. ఎక్కడెక్కా? మడివాడ. బెంగళూరు. ఏమయ్యా నలుగురితో ప్రయాణం చేస్తున్నప్పుడు బయలుదేరే ముందు ఒక మాత్ర వేసుకొని ఆడవచ్చుగా అంటూ. ఏంటి సార్ జబ్బు చెప్పొస్తుందా? మీ నాన్న నా తండ్రి వయసు ఉంటుంది సార్. వయస్సు పడుకోలేదా? ఈ బండిలో బుక్ చేసుకున్న వాళ్ళు కాకుండా మధ్యలో వేరే వాళ్ళు ఎవరైనా ఎక్కారా? లేదు సార్. ఎక్కలేదు సార్. ఎక్కలేదా? నిజంగా ఎక్కలేదు సార్. హలో, అనుమానాస్పదంగా ఉండే ఇద్దరు వ్యక్తులు ఎవరైనా ఈ బస్ ఎక్కి దిగినట్టు మీకేమన్నా సందేహం వచ్చిందా? ఉంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఏమీ కాకుండా బొమ్మల్లో కూర్చుంటే ఎలా? అర్ధరాత్రి చూసావా? ఏంది? సారీ సార్, ఆమెను చూస్తే ఏదో డౌట్గా అనిపిస్తుంది. అది అతను అతనే. నువ్వు దిగరా కిందకి. దిగు. నేనా? నేను కూడానా? దిగు. పదా. డ్రైవర్ వచ్చి బండి ఎక్కే వరకు ఎవ్వరూ కదలకూడదు. ఆ బస్ ఎక్కింది ఇద్దరు మావోయిస్టులు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సార్
ఆ మావోయిస్టులని అది టీవీలో మాత్రమే చూసానండి. ఏంది జోక? పోలీసులు మావోయిస్టుల మ్యాటర్ చాలా పెద్ద విషయం. ఇది కేంద్ర సర్కార్ జోక్యం చేసుకునే అంశం. ఏం కేంద్ర ప్రభుత్వమో ఏంటో స్వామి, ఒక ఉమెన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఉమెన్ చట్టం దృష్టిలో ఆడ మగ అని తేడాలు ఉండవు. మధ్యలో ఈవిడికేంటో అంత బాధ. ఈ అరుగు మీద కొంచెం రెస్ట్ తీసుకో. ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? ఇక్కడ జనాలు ఎవరు లేరు, ఏం చేసినా ఎవ్వరికి తెలియదు. నా జేబులో 10,000కు పైనే ఉంది, అలా పక్కకి వెళ్దాం పద. ఆ 10,000తో నీ అవసరాలు చాలా తీరుతాయి. నేను చెప్పినట్టు చెయ్యి, నడు. ఎప్పుడు ఎక్కడ? వాళ్ళు దారిలోనే దిగేశారు సార్. ఎంత టైం అయింది? ఒక అరగంట అవుతుంది సార్. థ్యాంక్ యూ. అమ్మాయి ఎలా రా? ఈ బిడ్డను ఎందుకు పిలిచారు? పోలీసులు నేను పిలిచి ఏమడిగారమ్మా? ఆ మధ్యలో దిగిన ఇద్దరు గురించి అడిగారు. ఎప్పుడు దిగారో చెప్పాను. నువ్వు వాళ్ళని చూసావా? నీకు ఆ మావిష్లకి ఏంది సంబంధం? వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్. ఆ నా కొడుకులకి సారీ సార్, అక్కడికి నేను చెప్తానే ఉన్నాను వద్దురా వద్దురా అని, వినకుండా ఎక్కించేసాడు. ఇంతకీ వాళ్ళు ఎక్కడ? పోలీస్ అయినా వదిలేటట్లేడు. బస్సులోంచి దిగడం అయితే చూశాను, క్లీనర్ కూడా కనిపించట్లేదు. అందుకే మనం బుక్ అయ్యాం. ఏమైందో అర్థం కావట్లేదు. ఏం లేదులే. ఏ వద్దు, ఈయన చంపి ఇంకొక నేరం నెత్తి మీద వేసుకోకు. మనుషులతో స్నేహం అంటే ఇదేనంట్రా? సార్ మిమ్మల్ని చూడగానే కంగారు వచ్చేసి అబద్ధం చెప్పాను సార్. సారీ సార్, నన్ను నమ్మండి సార్, నేను నిజమే చెప్తున్నాను. నా పిల్లల మీద ఒట్టు సార్. సార్ మీరైనా చెప్పండి సార్, నాకేం తెలియదని. సార్ చెప్పండి సార్. సార్ సార్ ఈ ప్యాసింజర్స్ ఎవరిని వెయిట్ చేయించుకో, నువ్వు నీ బస్ తీసుకొని. థ్యాంక్ యూ సార్. అరే రే ఉండు, నీ బస్ ఎక్కడికి పోతుంది? తిరువనంతపురం. రెడ్డి ఇట్రా. నువ్వు త్రివేంద్రం వెళ్తున్నావు కదా, ఇతను కూడా నీతో పాటు వస్తాడు. సరే సార్. తిరిగి వచ్చేటప్పుడు నువ్వు ఇతనితో పాటే రావాలి సార్. నేను కూడా వదిలేస్తున్నాను కదా, వెళ్తున్నప్పుడు పడుకోకురా, జాగ్రత్తగా గమనించు. ఓకే సార్. బండిదిరా. అక్కడ ఎక్కారా? అక్కడే ఎక్కారు. త్వరగా బండిది. ఎక్కండి ఎక్కండి, బండి బయలుదేరుతుంది. ఎక్కండి, ఎక్కవమ్మా, ఎక్కు. ఓ ఎక్కు. ఎక్కండి ఎక్కండి. ఏమయ్యా బండిది? ఊరికి టైం వేస్ట్ చేస్తున్నావు, తొందరగా ఎక్కమ్మా. ఏమయ్యా స్టార్ట్ చేస్తావా?
ఏమయ్యా ఏమయ్యా ఏ దిక్కు బండి దిక్కు ఆగవయ్యా ఆగు. ఓరి పాపాత్ముడా, ఎస్ఐ చేతిలో నా పని అయిపోయినట్టే ఇంకా. దేవుడా, ఏమండి ఏమైంది? మనం ఇప్పుడు పోలీస్ ఎస్కార్ట్స్తో పాటు వెళ్తామే. బస్ ఎందుకు ఆగింది నాన్న? ఏం లేదమ్మా, పోలీస్ వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందంట. నువ్వు అంటేనే బస్సు వెళ్తుంది. కొంచెం లేస్తారా? ఈవిడెక్కడికి? మీకెందుకు? ఇది మూసేసి ఉందేంటి? ఏమన్నా క్లీనర్నా? లే, ఇప్పుడు తెరవరంటావా? Why did he have to get out? తెలీదు. I was like standing right. హలో Hello. వైటీ, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I am from Ireland. ఓహో, రోమన్ క్యాథలిక్? What? Yes. మీ టూ. Ah. మీ టూ. Oh. I am going to Palakat for new Vedic massage. We stay in Kottayam. Kottayam. I've heard about it. Kerala is a great place. In fact, the whole of the Indian Yes. subcontinent is a great place. Readers, writers, all a Yes. class part. Buddha and Narani Guru, for example. Correct. India is a great place. Yes. But in India, one person, one religion. Sorry? In India, one person, one religion. Correct. According to Sri Narayana Guru in India, one person, one religion. Excuse me. బిడ్డా, అమ్మా, మీకు ఆ దేవుని దర్శనం లభించును. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును కలుగునుగాక. ఆ మహిమగల దేవుని హస్తం నిన్ను దేవుని బిడ్డా, నీవు ప్రతిదినము ఆ దేవుణ్ణి సేవించిన ఎడల ఆ యెహోవా ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. ఏం పిల్ల, నీకేం అవసరం ఉందని మాట్లాడావు? పత్రం ఆ బిడ్డకి ఇచ్చారా? నీ వల్లే ఇదంతా జరిగింది. ఇప్పుడు చూడు, పోలీసుల వల్ల అందరు ఇబ్బంది పడుతున్నారు. అవును, నీకు పెళ్ళైందా? ఇదిగో చూడు, నా పెళ్లి మాట ఎత్తకు. ఓహో, సరిపోయింది సంబరం. అమ్మా, దగ్గర పెట్టుకో. సంతోషమే కదా? Ray! Hey! Hey! What's happening ఇప్పుడు? Hey. Hey, hey, ఇట్రా. ఈ టైంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? నేను గాంధీ బస్సులో క్లీనర్ సార్. అది నువ్వు క్లీనరు అన్నీ నాకు తెలుసు. ఎక్కడా? ఏంటి సార్? ఎక్కడ్రా ఇద్దరు? చెప్పు సార్. వాడు తప్పించుకు పారిపోయాడు సార్. పారిపోతుంటే సినిమా చూస్తున్నా సార్. నా కొడుకుని పట్టుకునేంత టైం ఇవ్వలేదు సార్. నేను పట్టుకునేంత లోపు వాడు దిగి పారిపోయాడు సార్. అలా చూస్తుంటే బస్సు కూడా పోతుందండి, చూడు సార్. అది ఇక్కడే ఆగి ఉంది సార్. ఎక్కడ్రా ప్రేమ జంట? ప్రేమ జంట నటించకు నా దగ్గర, చంపుతా. అడుగుతుంటే చెప్పు, ఎక్కడ్రా అమ్మాయి అబ్బాయి? సార్, నేను బస్సులో క్లీనర్ని సార్. నాకేమీ తెలియదు. రేయ్, నాతో ఆటలొద్దు. గాంధీ బస్ వచ్చే దారిలో ఇద్దరు వ్యక్తులు ఎక్కిరా లేదా? ఎక్కారు సార్. ఎక్కడా? వాళ్ళిద్దరు బస్సులోనే ఉన్నారు కదా సార్. బండిలోనా? అది వాళ్ళు డ్రైవర్ని భయపెట్టారు. డ్రైవర్ని బెదిరించి వాళ్ళిద్దరూ బస్ ఎక్కేశారు. వాళ్ళిద్దరూ బస్ ఎక్కిన తర్వాత కొంతమంది పొదల్లోకి వెళ్ళిపోయారు సార్.
అదంతా పెద్ద టీం. నువ్వేంటి కొత్త కథ చెప్తున్నావా? డ్రైవర్ చెప్పింది అది కాదే. సార్ డ్రైవర్ భయంతో ఏదో చెప్పేసి ఉంటాడు సార్. ఆ అమ్మాయి ఏమో అలా చెప్పింది. మీరు ఎవరని అనుకుంటున్నారో వాళ్ళే సార్. ఆ అమ్మాయి ఏంటి అలా చెప్పింది? మా ట్రావెల్స్ వాళ్ళు మీకు ఇది ఇమ్మన్నారు సార్. ఆహా, గాంధీ బండికి ఏమైందిరో? ఎవరు కనిపించట్లేదేంటి? డ్రైవర్ ఎక్కడా? క్లీనర్ ఎక్కడా? తననా తన తన తననా. మిత్రో, 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి నా బండిలో. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? నేను వస్తా, ప్లీజ్. నువ్వు వెళ్ళి కూర్చో, నేను వస్తా. నువ్వు ఉన్నావు, ఇక్కడే ఉందాం. ఇంకెవరైనా వస్తారా? గరు వాపసి ఆఫర్ కూడా ఉంది, ఇక్కడ నుంచి ఛార్జ్ ఇస్తే చాలు. ఎవరికి కావాలి గరు వాపసి ఆఫర్? ఇంగ్లీష్ స్వామి, నేను వెళ్ళాలి. మీ గోయింగ్ మై పీపుల్. I could come too, but my luggage under the bus. స్వామి శర్మ. Bye. టైం లేదు, ఇంకెవరైనా ఉన్నారా? నేను ఆ బస్సులో వెళ్ళిపోతాను సార్. ఏమండి మనం కూడా వెళ్ళిపోదామా? కూర్చో, ఈ బండిలోనే వెళ్దాం. ఆ బండిలో ఏం అవసరం లేదు. మళ్ళీ టికెట్లు తీసుకోలేదు, అదొక బొక్క. దానికి ఎందుకు తిట్టడం? నీకేం తెలియదు, నువ్వు అలా ఉండవే. నీకెందుకు? మామూలుగా చెప్పొచ్చు కదా. నువ్వు మాట్లాడుకున్నా ఉండు. నేనే చెప్పినా తప్పే మీకు. వెళ్ళి ఎక్కండి. ఇంకెవరు రారు కదా? ఏయ్ బండి ఆపండి రా. తొందరగా ఎక్కండి, తొందరగా ఎక్కండి. రే 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 బండి ఆపండి రా. రే ఆపండి రా. రే ఆపండి రా. రే ఆపండి రా, ఆపండి. ఎవరు వెళ్ళకూడదురా, ఆగండి రా, ఆగండి రా. సార్కి ఇప్పుడు ఏం చెప్పాలి? దేవుణ్ణి విశ్వసించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఆ ప్రభువుని ప్రార్థిస్తే సకల రోగాలు నశిస్తాయి. ఆ, నీకు అపాయమేమీ ఏంటి? రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. మీకు ఏదే పని ఏం లేదా? ఎరా క్లీనర్ బాగా నడుస్తుందా? ఏంటి సార్? బస్ ఆ బస్సు నడుస్తుంది సార్. ఆ ఇద్దరు వ్యక్తులు దొరికేంత వరకు నువ్వు 1కి 2 కూడా వెళ్ళకూడదు. నువ్వు నాతోటే ఉండాలి. సరే సార్. హలో హలో సార్, డ్రైవర్ దొరికాడా? ఒక 5 మంది వేరే బస్ ఎక్కి వెళ్ళిపోయారు సార్. ఏంది? వేరే బస్ ఎక్కి వెళ్ళిపోయారు సార్. సన్నాసి, క్షమించండి సార్. నువ్వు కూడా ఆ బస్సులో వెళ్ళకపోయావు? నేను బండిని పట్టుకుని వెళ్ళిపోయారు సార్. పెట్టరా ఫోను. సార్ ఏదో బస్సు వచ్చిందంటే నాకు భయపడిపోయాడు.
ఏ బస్సులో సార్? ఏ బస్సు అయితే నీకెందుకురా? నాకు ముఖ్యం అవుతులే. నాకు అర్థమైపోయింది సార్. మీరు ఖచ్చితంగా కనిపెట్టేస్తారు. వాళ్ళని మీరు వదిలే సమస్య లేదు. సార్, ఎస్ సార్, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. ఇంత టైం పట్టుతో వెంటనే పట్టుకుంటాను. ఓకే సార్. సార్ 2021 సార్. 2021 సీట్ నెంబర్. Sir, we didn't do anything. బయటికి రా, బయటికి రా, బయటికి రా. రాయ్. ఎస్ సార్. ఆ బ్యాగ్లో ఏముందో చూడు. ఏయ్, బ్యాగ్ ఇటీ. ఏంది? కూర్చో. సార్, ఆ బ్యాగ్ కూడా చూడరా. సరే సార్. బ్యాగులో ఏం దొరుకుతాయి ఏంటో. సార్, ఎస్ సార్. వీడిద్దరు జీవెక్కించు. పదండి. ఏంటి సార్? రండి రండి, తొందర రండి. రా. Sir, please, sir. Medical alert, sir. మెడికల్ మెడికల్ చట్టం మాట్లాడుతున్నా మళ్ళీ. Sir, you can't do this, sir. Sir, you can't do this, sir. Sir, sir, నేను మిస్టేక్ చేయలేదు, sir. Sir, please leave me, sir. ఇది చాలా అన్యాయం సార్. వాళ్ళ స్టార్టింగ్ నుంచి ఉన్నారు సార్. హీరో ఎట్రా గుట్లు ఎర్ర చేస్తా. రారా రారా. Sir. రారా రా. హే, వీడిని కూడా బండెక్కించరా. హీరో అంట వీడు. రారా. Hey guys, what's going on here? నోరు మీరా బ్రిటిష్ నా కొడక. సార్, ఇన్ని కూడా తీసుకెళ్ళి లోపలైనా మంచి మీడియా కవరేజ్ అవుతుంది మనకి. ఇప్పుడు పడుతున్న బాధలు చాలావా? మీడియా కవరేజ్ అవసరమా? మీడియా రా ముఖ్యం. కాదు సార్. సార్, వన్ స్మాల్ ప్రాబ్లం. ఐ సాల్వ్. నో వరీ. వదరా. తన ఎక్కించు. ఏయ్ సార్, ఇది పట్టుకోరా. జాగ్రత్త. నడవే తొందరగా. ఏయ్ పోరా. ఏంటే చూస్తున్నావు? నడు నడు. ఎక్కడికి పోతా? ఊరుకుంటే పోజు కొడుతున్నా. కాళ్ళు చేతులు లెగు. రేయ్, తన నోరు మోయించు. లోపలికించు. ఎస్ సార్. వస్తున్నా.
రెబల్గా ఉంటే చట్టం ఇలానే బుద్ధి చెప్పుద్ది. అమ్మాయిని చూస్తే అలా అనిపించట్లేదే. గంజాయి తాగిద్దా ఈ అమ్మాయి? ఆమె ఒక పొగరబోతు. ఈ అమ్మాయి అలాంటిది కాదేమోనే. అవునవును, అందరూ మీ కంటికి మంచి వాళ్ళలాగే కనపడతారు. పైసా మే పరమాత్మ హై. ఈడ పైసలుంటే ఏ పని అన్న అవుతుంది. నువ్వు నన్ను ఎందుకు ఆపావు? ఆ అమ్మాయి మొదటి నుంచి బస్సులోనే ఉంది కదా. ఆపాలనుకున్నాడు ఏమైందో చూసావుగా. ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి బస్సులోనే ఉంది, కానీ ఏం చేస్తాం, అందుకే ఆపాను. This is totally unbelievable. Je sais pas ce qui s'est passé, mais franchement, c'était nul, quoi. C'est incroyable. Hein. Mais c'est qui ce type, d'ailleurs? C'est étrange. Franchement, ce voyage, oh, c'est bizarre. వీళ్ళంతా సైతాను సంతతి. కరుణామయుడా స్తోత్రం. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు. నేను పిలిచినప్పుడు నువ్వు రావాలి. సరే సార్. చెప్పు. నోట్ చేసుకోండి సార్. 850-999-6445. ఓకే. జియో నెంబర్ సార్. సరే. ఏంటి అందరు అలా చూస్తున్నారు? ఎక్కండి. ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఈ బండికి డ్రైవర్ నేనే. ఎక్కండి. ఎక్కాలి. ఎక్కారా? सफरों की जिंदगी जो कभी नहीं खत्म हो जाता है. అయ్యో నా బండి. జరిగినట్టుంది. రే సెందిల్, ఏమైందిరా? రే లోపలికి వెళ్ళి చూడరా. సార్ లేకరా. ఉన్నాడు వాడు లోపల? వెంటనే పాలకాడ్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి గాంధీ బస్ ఆపమని చెప్పు. వెంటనే ఇటు రండిరా. ముందుకెళ్ళండి. హలో. ఈ లోకంలో నువ్వు ఏ మూలం దాక్కున్నా వెతికి పట్టుకుంటా. నాకు దొరకకుండా ఎక్కడికి పారిపోతారా? పోలీసు వాళ్ళతో ఆడరా చూద్దాం. ఆడు, నేనేందో చూపిస్తా. ఒకప్పుడు మన ఊళ్ళల్లో అమ్మాయిలు ఇంటి పట్టునే ఉండేవాళ్ళు. అది అప్పటి సాంప్రదాయం. నేడు అదే అమ్మాయిలు రకరకాల వేషధారణలతో బయట తిరుగుతున్నారు. వాళ్ళలో అమ్మాయిలు ఎవరో అబ్బాయిలు ఎవరో తెలియని పరిస్థితి. బహుశా ఇదే ఈనాటి సాంప్రదాయం అనుకోవాలేమో. అయినా మన దేశ సాంప్రదాయం